ఈ వాక్య భాగం జీవించుగాక. ఆమె దయచేసి కూర్చోండి. హల్లెలూయా. పరిశుద్ధుడును రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో మీ అందరికీ నా హృదయపూర్వకమైన శుభాలు తెలియపరుస్తున్నాను. అలాగే ప్రేమతో ఈ సమయం ఇచ్చిన దైవజనులకు కూడా ప్రత్యేకమైన వందనములు. మరి చాలా చక్కని సమయంలో మనం కూడుకొని ఉన్నాము. మరి ప్రభురాత్ర భోజన ఆరాధనలో మనం కూడుకొని ఉండగా దానికి ముందుగా కొద్ది మాటలు నేను మీకు చెప్పాలని ఆశపడుతున్నాను. ఈరోజు మనము పరిస్థితులను గమనిస్తూ ఉంటే గత ప్రభురాత్ర భోజన కార్యక్రమంలో నేను చెప్పినట్లుగా మరి లోకస్తులు కూడా లేకపోతే మత శాఖలో ఉన్న వారు కూడా ప్రభు యొక్క రాకడ సమీపించింది అని వారు కూడా గ్రహిస్తూ ఉన్నారు. హల్లెలూయా. మరి అదే సమయంలో మనం చూసాం, దేవుని ప్రవక్త అన్నాడు, ఎప్పుడైతే మత శాఖల వారు కూడా ఈ సత్యం కొరకు వెతకడం ప్రారంభిస్తారో అప్పుడు ఇది తెలుసుకోవాలంటే అప్పుడు ఇది వదిలిపోతుంది అన్నాడు. అంటే ఈరోజు మత శాఖలో ఉన్న వారు కూడా ఈ ప్రవక్తను సత్యమని గ్రహిస్తున్నారు. అంటే పూర్తిగా వారు గ్రహించకపోయినా ఆయన చెప్పిన ఈ ప్రవచనాలు నెరవేరడం వారు చూస్తూ ఉన్నారు. ఈ ప్రవచనాలు వరుస క్రమంలో నెరవేరడం చూసినప్పుడు వారు కూడా మరి ఇందులో ఏదో సత్యం ఉన్నదని వారు గ్రహిస్తూ ఉన్నారు. అంటే ఇది మనకు గొప్ప మేలుకొల్పు సమయమైనది. ఈ వర్తమానంలో మనం ఉన్నాము. దేవుడు తన కృప ద్వారా ఈ వర్తమానాన్ని మనకి ఇచ్చాడు. ఇది మన జ్ఞానం ద్వారా మనకి ఇవ్వబడలేదు, లేకపోతే మన తెలివితేటల ద్వారా మనకి అనుగ్రహించబడలేదు. కానీ దేవుని యొక్క కృప ద్వారా ఈ వర్తమానం మనకు అనుగ్రహించబడింది. హల్లెలూయా. ఈ వర్తమానాన్ని మీరు గ్రహించారంటే అది దేవుని కృప. మరి యేసు ప్రభు వారు ఈ భూమి మీద పరిచయం చేస్తూ ఉన్నప్పుడు ఆయన గురించి అనేకులు అనేక రకాలుగా మాట్లాడుకున్నారు. కొందరు ఆయన్ని ప్రవక్త అన్నారు, కొందరు ఆయన్ని మంచి బోధకుడు అన్నారు, కొంతమంది ఆయన బేర్చుపు అన్నారు, మత నాయకులు ఆయన్ని ద్వేషించారు. అయితే అనేకులు అనేక రకాలుగా అనుకుంటా ఉన్నప్పుడు యేసు ప్రభు పేతురుని అడిగాడు. ఆయన ఏమన్నాడంటే, ఎవరెవరు ఏమనుకుంటున్నారనేది పక్కన పెట్టి నువ్వేమైతే అనుకుంటున్నావో చెప్పమన్నప్పుడు పేతురు అన్నాడు, అయ్యా నువ్వు సజీవుడకు దేవుని కుమారుడు అన్నాడు. యేసు ప్రభు పేతురుతో అంటున్నాడు, సీమోను బాయోనా నీవు ధన్యుడవు, రక్త మాంసము ఈ సంగతులు నీకు బయలుపరచలేదు, కానీ పరలోకమందున నా తండ్రియే ఈ సంగతులు నీకు గ్రహింపచేశాడు అంటున్నాడు. అనగా ఈ సత్యాన్ని మనం గ్రహించాలంటే అది దేవుని కృప. దేవుడే మనకి దీన్ని అనుగ్రహించాడు. అందుకే మీరు అనేక సార్లు ఈ వర్తమానాన్ని మీరు చాలా మంది చెప్పాలని మీరు ప్రయత్నం చేస్తా ఉన్నా వారు దాన్ని గ్రహించలేదు. ఎందుకు గ్రహించలేదంటే అది ఏదో లెక్కలో సైన్స్ నేర్పించినట్టుగా నేర్పించడానికి వీలయ్యేది కాదు. అది వారు తెలుసుకోవాలంటే దేవుని యొక్క అనుగ్రహం వారికి ఉండాలి. అందుకే 9వ వచనం చెప్తా ఉంది, గొర్రెపిల్ల పెండ్లి విందులకు పిలువబడిన వారు ధన్యులని వ్రాయము, మరియు ఈ మాటలు దేవుని యథార్థమైన మాటలని నాతో చెప్పాను. అనగా ఈ వర్తమానంలోకి ఎవరైతే పిలువబడ్డామో మనం ధన్యులమై ఉన్నాం. ఎందుకంటే ఈ మాట చెప్పింది ఒక మానవుడు కాదు, కానీ యథార్థవంతుడైన దేవుడు చెప్పిన మాట. అయితే ఈ సమయంలో మనం ఉన్న సమయం ఎలాంటి సమయం? లేఖనాలు సాధిస్తూ ఉన్నాయి, గొర్రెపిల్ల వివాహోత్సవ సమయం వచ్చినది, ఆయన భార్య తను తాను సిద్ధపరుచుకుని ఉన్నది. ఈరోజు మనం గొర్రెపిల్ల వివాహోత్సవ సమయానికి వస్తా ఉన్నాం. అనగా బైబిల్ భాష ప్రకారంగా మనం గమనించినట్లయితే ప్రదానం చేయబడటమే మరి బైబిల్ ప్రకారంగా వివాహం అయిపోయినట్లే. అందుకే యోసేపు మరియ ప్రదానం చేయబడిన తర్వాత బైబిల్ ఏం చెప్తుందంటే వారు ఏకం కాక మునుపు ఆమె పరిశుద్ధాత్మ వలన గర్భము దాల్చినది. యోసేపు ఆమె గురించి కలవరపడ్డాడు. అయితే యోసేపు నీతిమంతుడు కాబట్టి తన భార్య అయిన మరియను బహిరంగంగా అవమానపరచమల్లక, అంటే అక్కడ ఏమని చెప్తుంది, మనం పెళ్ళయ్యే వాళ్ళకి పెళ్లి కొడుకు అంటాం కదండి. కానీ అక్కడ బైబిల్ ఏం చెప్తుందంటే తన భార్య. దేవదూత వచ్చి యోసేపు స్వప్నంలో మాట్లాడుతూ అంటున్నాడు, యోసేపు నీ భార్య అయిన మరియను చేర్చుకుంటకు నీవు సందేహించవద్దు,
అంటే నీ పెళ్లి కూతుర్ని పెళ్లి చేసుకోవడానికి నువ్వు సన్నిహించొద్దా, నీ భార్యను చేర్చుకోవడానికి సన్నిహించొద్దు అన్నాడు. అంటే వారు ఆ ప్రధానమైన తర్వాత వారిరువురు కూడా శారీరకంగా ఐక్యం అవ్వకూడదు, కానీ అయినప్పటికీ వారు భార్యాభర్తలుగా ఎంచబడతారు. అయితే ఈ వివాహం అనేది ఏంటంటే వారిద్దరూ ఐక్యపడే సమయమై ఉన్నది. ఇప్పుడు గొర్రెపిల్ల వివాహోత్సవ సమయం వచ్చి ఉన్నది. అనగా పెళ్లి కుమార్తె గృహానికి కొనుక్కోబడే సమయం వచ్చి ఉన్నది. అనగా ఇంతకాలం మనం ప్రభువుతో నడుస్తూ ఉన్నాం, ప్రభు యొక్క వాక్యాన్ని మనం విన్నాము, ఆయన మార్గంలో మనం నడుస్తూ ఉన్నప్పుడు ఇప్పుడు సమయం సమీపించింది. ఏంటంటే ఇప్పుడు పెళ్లి కుమార్తె ఈ భూమి మీద నుంచి కొనుక్కోబడే సమయం వచ్చింది. అదే ఎత్తబడే సమయం అయినది. అయితే ఎత్తబడాలంటే ఏం జరగాలి? ఆయన భార్య తను తాను సిద్ధపరచుకుని ఉన్నది. ఇప్పుడు ఎవరు సిద్ధపరచుకుని ఉన్నారంటే పెళ్లి కుమార్తె సిద్ధపడి ఉన్నది. అయితే ఆమె ఎలా సిద్ధపడింది? ఆమె తనను తాను సిద్ధపరచుకుని ఉన్నది. ఈరోజు చాలా ప్రాముఖ్యమైన విషయం ఇది. ఈరోజు వర్తమాన సంఘాల్లో ప్రపంచవ్యాప్తంగా అనేక సంఘాల్లో జరిగే సంఘటన ఏంటంటే విశ్వాసులు ప్రయాణిస్తున్నారు. ఆమె వాళ్ళు వెతుకుతా ఉన్నారు, ఏది మంచి సంఘమా, ఎక్కడ ఏ సంఘానికి వెళ్తే నేను ఎంతపడతాను. ఆమె దాని గురించి ఒక మాట నేను చెప్తాను, జాగ్రత్తగా వినండి. బిల్లీ గ్రాహం గారిని ఒక వ్యక్తి అడిగాడంట, అయ్యా మంచి సంఘం ఏదో నాకు చెప్పండి, ప్రపంచంలో ఉత్తమమైన సంఘం, ఆ సంఘానికి నేను వెళ్తాను అన్నాడు. అప్పుడు బిల్లీ గ్రాహం గారు అన్నాడు ఆయనతో, అయ్యా మంచి సంఘం అనేది ఎక్కడా కూడా లేదు, ఒకవేళ ఉంటే మాత్రం నీకు తెలిస్తే దయచేసి ఆ సంఘంలో నువ్వు చేరవద్దు. ఆమె అదేంటే గారు మంచి సంఘం ఉన్నప్పుడు నన్ను ఎందుకు చేరవద్దు అంటున్నారు మీరు? ఆయన అన్నాడు, ఇక నీలాంటి పరిమాణం గారి మంచి సంఘం అమ్మది. ఆమె అది మంచి సంఘాన్ని నేనేం చేస్తా, నువ్వు చెడగొడతావు కాబట్టి ఆ మంచి సంఘంలో నువ్వు వెళ్ళవద్దు అన్నాడు. అంటే ఇక్కడ ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని ప్రవక్త కూడా అదే చెప్పాడు. ఈరోజు చాలా మంది విశ్వాసాలు అంటున్నారు, అయ్యా నేను ఆదివారం వెళ్తున్నాను, మంచి వర్తమానాన్ని నేను వింటున్నాను, మా పాస్టర్ గారు అందరికంటే గొప్ప ప్రసంగికుడు. ఆమె హఠాత్తుగా రహస్యంగా సంఘం వెళ్ళిపోయే వర్తమానంలో ఇంగ్లీష్ వచ్చిన వాడు ఒకసారి ఇంగ్లీష్ వెర్షన్లో చదవండి. ఆమె ఆయన చాలా చక్కగా చెప్తున్నాడు. విశ్వాసాలు అంటారు, అయ్యారు మా అయ్యగారు అంత గొప్ప అయ్యారు లేదు, అయ్యగారు గొప్ప అయ్యారు మంచిదే. కొన్నిసార్లు చైతన్య స్కూల్లో చేస్తున్నాడే ఊరేసుకుంటున్నాడు, పక్కన జూనియర్ కాలేజీలో చదివినాడు ఫస్ట్ క్లాస్ మార్కులు వస్తున్నాయి. ఆమె అంటే ఇక్కడ పాయింట్ ఏంటి? బోధకుడు మంచి బోధకుడు అవ్వాలి, కాపరి మంచి కాపరి అవ్వాలి. అయితే కేవలం కాపరి చెప్పే బోధ వలన మాత్రమే నువ్వు ఎత్తపడవు. ఆమె నువ్వు సిద్ధపడాలి, నువ్వు సరి చేసుకోవాలి. ఆయన అంటున్నాడు, కొంతమంది ప్రజలు చెప్పారు, మంచిది నేను ఆదివారం ఉదయంలోనే ఆలయంలోకి వెళ్ళాను, మా కాపరి బోధ వింటాను. ఒక మంచి బోధకుడు ప్రవక్త అంటున్నాడు, అది మంచిది, దానిని నేను అభినందించాను. మరియు అది మీరు అమెరికా అయినా ప్రపంచమైనా అది ఎవరైనా కానీ ప్రవక్త ఏం చెప్తున్నాడంటే, ఈ మాట ఎవరికి చెప్తున్నాడంటే, ఈ మాట వినే ఎవరైనా సరే, అది ఒక వ్యక్తి కావచ్చు, ఒక సంఘం కావచ్చు, ఒక బోధకుడు కావచ్చు, అక్కడ అమెరికాలో ఉన్నవాడు కావచ్చు, ఇండియాలో ఉన్నవాడు కావచ్చు, అక్కడ ఎక్కడున్నా ప్రవక్త అంటున్నాడు, నేను నీతో ఏం చెప్తున్నాను అంటే, పరిపేటము నుండి ఒక మంచి వర్తమానం కన్నా నిర్ణయం దాన్ని ఎదుర్కోను. అంటే నువ్వు ఎంతపడాలి అంటే, ఒక మంచి ప్రసంగం వింటే చాలు, దానికంటే శ్రేష్టమైనది మరొకటి అవసరమైనది. ఆ శ్రేష్టమైన మరొక కార్యం ఏంటంటే, అది నీ జీవితంలో తీసుకోను, సిద్ధపడటం కొరకు అది తీసుకోను. అంటే ఇప్పుడు ఏం కావాలి? ఎత్తపడటానికి నీ జీవితం కావాలి. దేవుడు వచ్చి, అమ్మా మీరు మంచి సంఘానికి వెళ్ళారా, మీరు నెంబర్ 1 సంఘానికి వెళ్ళారా, మీరు ఒకే ఒక శ్రేష్టమైన సంఘానికి వెళ్ళారని చెప్పడం. ఈ మధ్య పేరు పెట్టేసుకుంటున్నారు. ఆంధ్రప్రదేశ్లో ఎత్తబడే ఒకే ఒక సంఘం. ఒక అమ్మాయి అనుకుందంటే, మా అబ్బాయి అందరూ మంచోడు అనాలని, ఆమె ఏం చేసిందంటే పిల్లడికి మంచోడని పేరు పెట్టుకున్నారు. అప్పుడు అమ్మాయిని ఏమంటారు? మంచోడు అంటారు, ఎందుకంటే వాడి పేరు మంచోడు.
ఆమేన్. మనం ఒక్కడే ఎత్తబడాలి అనేది ఒక ఉద్దేశం. అయితే ప్రవక్త అంటున్నాడు, ఆ మంచి బోధ కంటే కూడా కావాల్సింది ఏంటంటే నీ జీవితం అవసరమే. ఈరోజు ప్రతి వర్తమాన విశ్వాసం గమనించాల్సింది ఏంటంటే మనల్ని మనం సిద్ధపరచుకోవాలి. పెళ్లి కుమార్తెని ఎవరు సిద్ధం చేయట్లేదు. ఆమె ఎవరిని సిద్ధం చేయాలి? ఎవరైనా సిద్ధం చేశారు? ఆమె తనను తాను సిద్ధపరచుకున్నది. లేకపోతే పెళ్లి కుమార్తె మరొకరిని సిద్ధపరచట్లేదు, మరొకరు ఆమె సిద్ధపరచట్లేదు, కానీ ఆమె తనను తాను సిద్ధపరచుకుంటున్నది. అనగా ఈ వర్తమానం విన్న తర్వాత, ఈ సంఘానికి నువ్వు హాజరైన తర్వాత, ఈ వాక్యాన్ని విన్న తర్వాత నువ్వు చేయాల్సిన మొట్టమొదటి పని ఒకే ఒక పని ఏంటంటే నీవు ఆ గొప్ప పెళ్లి నీరు కొరకు సిద్ధపరచుకోవాలి. మనందరం కూడా ఇతరుల విషయాల్లో నైపుణ్యత కలిగిన వారు. ఆమేన్. ఎవరి సమస్య అయినా మనం చిటిలో తీర్చేస్తాం, మన సమస్య మాత్రం మనం తీర్చుకోలేం. ఆమేన్. ఎంత పెద్ద సమస్య మనం పరిష్కారం చెప్తాం, అది ఇతరుల సమస్య అయితే. అందుకే పెద్ద ఆయన అన్నాడు, చెయ్యి మనది కాకపోతే పొమ్మ తప్పే పట్టుకోవచ్చు. ఆమేన్. కాకపోతే అది చెయ్యి ఎవరిది కాకూడదు, మనది కాకూడదు. అంటే అది ఎవరికి చెప్పాలంటే ఎన్నైనా చెప్పేస్తాం, కానీ దాన్ని మనం పాటించు. అయ్యారు మీరు ఏం చెప్తారు మాకు అనవసరం, మీకు కావాల్సిన కానుకలు ఇస్తాం, మీరు చెప్పే బోధకులు మేము వెళ్ళిపోవాలి. ఆమేన్. ఇక అందుకే బోధకులు కూడా ఏం చేస్తారు, అదిగో నా ప్రసంగం వింటున్న మీరు అందరూ ధన్యులు, మీరు అర్థపడుతురు. ఆమేన్. ఒక అయ్యగారు అన్నారు, ఆయన చెప్తున్నారు, ఈరోజు బోధకుల పరిస్థితి ఎలా ఉందంటే నేను తప్ప వేరే ఒక బోధకుడిని ఉండకూడదు. ఆమేన్. అయితే ఇక్కడ ప్రాబ్లం అది కాదు, నువ్వు ఏ బోధకుడు ఎంత గొప్పవాడని తర్వాత సంగతి, ఆ బోధ నువ్వు విన్నప్పుడు ఆ బోధని నీ జీవితానికి నువ్వు ఎంత అన్వయిస్తున్నావు అనేది ఇక్కడ ప్రాముఖ్యమైనది. ఓకే, ఏ బోధకుడిని నేను విమర్శించను, ఎందుకంటే ఏ సేవకుడు కూడా ప్రసంగ వేదిక మీదకి వచ్చి మన సంఘాన్ని తీసేద్దాం, మనం అబద్ధం ఆడేద్దాం, మన జనాన్ని మోసం చేద్దాం అని చెప్పడం. ప్రతి బోధకుడు సృష్టి మీద మంచి మాటలే చెప్తాడు. ఆమె తర్వాత వాడి జీవితం పక్కన పెట్టండి. అందరి యేసు ప్రభువు అన్నాడు, మోషే ధర్మశాస్త్ర పీఠం మీద బోధించే వారి బోధ చొప్పున మీరు చేయండి, కానీ వాడి జీవితాలు వాడు చేసే పనులు చేయొద్దు. ఎందుకంటే మోషే పీఠం మీద నిలబడ్డ ప్రతివాడు, మోషే ధర్మశాస్త్రాన్ని తీసుకుని మాట్లాడే ప్రతివాడు మోషే చెప్పిన వాక్యాన్ని చెప్పాలి. ఈ వర్తమానాన్ని తీసుకుని బోధించే ప్రతి సేవకుడు వర్తమానాన్ని బోధిస్తున్నాడు. అయితే ఇక్కడ సమస్య ఏంటంటే మనం సిద్ధపరుచుకునే విషయం మనం మర్చిపోయాము. వినటంతోనే మనం సిద్ధపడినట్టుగా భావిస్తున్నాం, అది పొరపాటు. నువ్వు విన్నంత మాత్రం చేత సిద్ధపడినట్టు కాదు, నువ్వు సిద్ధపడాలి. ప్రవక్త అంటున్నాడు, ఇక్కడ వాక్యం చెప్తుంది, పెళ్లి కుమార్తె తనను తాను ఏం చేస్తున్నదని మనం సిద్ధపరచుకున్నది. ఇప్పుడు మనం సిద్ధపడి గడిలో ఉన్నాం. దీని కొరకు ప్రవక్త ఒక ఉపమానం చెప్పాడు. చికాగో పట్టణంలో ఒక గొప్ప ధనవంతుడు ఉన్నాడు. ఆయన చాలా ఫ్యాక్టరీలు ఉన్నాయి, ఆయన చాలా వ్యవసాయ భూములు ఉన్నాయి. అయితే ఒకరోజు ఆయన కొలరాడో ప్రాంతంలో ఉన్నటువంటి ఆ వ్యవసాయ క్షేత్రాన్ని దర్శించడానికి వస్తున్నాడు. ఆయన దర్శించడానికి వస్తున్న సంగతి తెలిసి అక్కడ పనిచేసేటువంటి ఆ కాపలాదారుడు ఫోర్మెన్, ఆ పర్యవేక్షకుడు ఏం చేశాడంటే, ఆ సూపర్వైజర్ ఆయనకు ఒక మంచి విందుని ఏర్పాటు చేశాడు. ఆయనకు ఒక 5 కుమార్తెలు ఉన్నారంట. అయితే ఆయనకి ఇంకొక సహోదరుడు ఉన్నాడు. ఆ సహోదరుడికి ఒక కుమార్తె ఉన్నది. ఆ సహోదరుడు ఆయన భార్య చనిపోవడం వలన ఆ కుమార్తెను కూడా ఈయన పెంచడానికి తీసుకుని వచ్చాడు. అయితే కూతురు చక్కగా పెంచుకుంటున్నాడు. ఆ తమ్ముడు కూతురుని మాత్రం పనిగా ఉపయోగిస్తున్నాడు. ఇప్పుడు ఒక రోజు రాని రోజు ఆ సమయం వచ్చింది. ఆ యొక్క యజమానుడు కుమారుడు వచ్చాడు. ఆయన కొరకు ఒక మంచి విందుని ఏర్పాటు చేశారు. 5 రకాల కూడా చక్కగా మేకప్ వేసుకుని, రకరకాల ఆభరణాలు ధరించుకుని, తాను సిద్ధపరుచుకుని, ఎలాగైనా సరే ఆ పెళ్లి కుమారుడు ఆ యొక్క ధనవంతుడి యొక్క ఆ కుమారుడి యొక్క మనసుని గెలవాలని చెప్పి వారిలో ప్రయత్నం చేస్తున్నారు. అయితే ఆయనేమో చికాగో పట్టణం నుంచి వచ్చాడు. ఆ పట్టణాలు ఇవన్నీ ఎలాంటి చెత్త అంతా రోజు చూస్తూనే ఉంటాడు. వాటన్నిటిని చూసి ఆయన విసిగిపోయి ఉన్నాడు. ఇప్పుడు ఆయన అవన్నీ చూసి విసిగిపోయి ఆయన ఏం చేశాడంటే, ఎవరికి తెలియకుండా ఆ విధుల నుంచి, ఆ డ్యాన్సుల నుంచి పక్కకు
ఇదిగో నేను నిన్ను వివాహం చేసుకోవాలనుకుంటున్నాను, నీకు ఇష్టమే అని అడిగాడు. ఆమె అంటుంది, అయ్యా నేను పరిగెత్తని, నాకంటూ ఎవరు లేరు అంటే ఆయన అంటున్నాడు, అవన్నీ అడగట్లేదు నేను, కానీ నువ్వు నన్ను వివాహం చేసుకుంటావా అని అన్నప్పుడు ఆమె తన సంబంధం తెలిపింది. ఆయన ఆమెతో చెప్తున్నాడు, మరుసటి సంవత్సరం ఇదే సమయానికి నేను వివాహం చేసుకోవడానికి నేను వస్తాను, నువ్వు సిద్ధపడి ఉండు అని చెప్పి వెళ్ళిపోయాడు. ఆమె ఆయన వెళ్ళిపోయిన తర్వాత ఈ యొక్క మిగిలినటువంటి అన్నగతులు అక్కచెల్లెలు కూడా వాళ్ళు ఆలోచన చేస్తున్నారు, ఈ యొక్క యువకుడు ఎందుకని మా మాట వినలేదు, ఎందుకని మా చేత ఆకర్షించబడలేదు అన్నప్పుడు ఆయన వాళ్ళు ఆలోచన చేస్తున్న సమయంలో వాళ్ళు గమనించింది ఏంటంటే, ఈ పని అమ్మాయి తనను తాను సిద్ధపరచుకోవడం వారు గమనించారు. వారు అంటున్నారు, ఇదిగో ఇంత అన్నగతులమైన మమ్మల్ని చేసుకునే వ్యక్తి ఒక పని మనిషి నిన్ను ఎలా చేసుకుంటాడు. అయితే ఆమె వాటిన్నింటిని పట్టించుకోలేదు. కానీ ఆ బిడ్డి కుమారుడు, ఆ యజమానుని కుమారుడు చెప్పినటువంటి మాటలు ఆమె విశ్వసించింది. ఆ కథాన్ని చెప్పడానికి కుదరదు. కానీ ప్రాప్తి అంటాడు, ఆమె సంపాదించేటువంటి ఆ కొద్ది రూపాయలు ఆమె ఏం చేస్తుందంటే తన బిడ్డి వస్త్రాన్ని ఆమె సిద్ధం చేసుకుంటుంది. మిగిలిన అమ్మాయిలు ఏం చేస్తారు, వాళ్ళ డబ్బుతో సిగరెట్లు కొనుక్కుంటున్నారు, ప్యాకేజ్ బిస్కెట్లు కొనుక్కుంటున్నారు, లోక సంబంధమైన వాటి మీద ఖర్చు పెడుతున్నారు. కానీ ఆ పెళ్లి కుమార్తె అయితే తనకున్న ఆ కొద్ది డబ్బుని, ఆ వచ్చినటువంటి ఆ కొద్ది రూపాయిని తన పెళ్లి వస్త్రం కొత్త సిద్ధపరుచుకుంటుంది. ఈరోజు ప్రియమైన దేవుని బిడ్డలారా, లోకంలో మనకి విస్తారమైన ధనం లేకపోవచ్చు, కానీ పెళ్లి కుమార్తె సిద్ధపడడానికి లోకంలో ధనం అక్కర్లేదు. నీకు కావాల్సింది ఏంటంటే వాక్య ప్రకారంగా నిన్ను సిద్ధపరుచుకునే ఉద్దేశాన్ని నువ్వు కలిగి ఉండాలి. నువ్వు విన్న కొద్ది వాక్యాన్ని కూడా ఆ వాక్యాన్ని నువ్వు లోపడాలి. మన దృష్టి అంతా ఎత్తబడటం మీద ఉండాలి, మన దృష్టి అంతా భగవంతుడి మీద ఉండాలి. అప్పుడే నువ్వు పెళ్లి కుమార్తెగా ఎత్తబడటానికి నువ్వు అభిప్రాయాలు అయినావు. అలా కాకుండా లోక సంబంధమైన కార్యాలు లేవు. అందులో వెంటనే అపొస్తలుడైనటువంటి యోహాను అంటున్నాడు, లోకంలో ఉన్న శరీరాశ, నేత్రాశ, జీవపుడాలము ఇవి తండ్రి వలన కలిగినవి కాదు. ఈ లోకంలో నువ్వు ఆశించేది ఏది కూడా దేవుని వలన కలిగింది కాదు. అయితే దేవుని వలన కలిగిన దానిని విడిచిపెట్టి మనం దేనిని వెంబడిస్తున్నామంటే దేవుని వలన కలగని దానిని వెంబడిస్తున్నాం. అయితే లోకంలో ఉన్నదంతా లోకం నశించిపోతుంది. అప్పుడు లోకంలో నీ ఆశలన్నీ నశించిపోతాయి. లోకంలో సంపాదించిన పోగొట్టుకుంటావు. ఎందుకు పోగొట్టుకుంటామంటే లోకం నశించిపోతుంది. నిలిచిందేది ఎవరంటే తండ్రి చిత్తం ఎవరు నెరవేరుస్తారో వారు మాత్రమే నిలుస్తున్నారు. దేవుని బిడ్డలారా, ఒక ప్రాముఖ్యమైన విషయాన్ని ఇప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి. లోకాన్ని నువ్వు వెంబడిస్తే నీకు కలిగే ప్రయోజనం తాత్కాలికమైన ప్రయోజనం. కానీ నువ్వు దేవుడి వరకు నిలబడ్డావా, దేవుడు నిన్ను నీకు ఇచ్చే బహుమానం అది గొప్పది. విలియం బ్రహ్మం గారు జీవిత చరిత్రను గమనిస్తే ఆయన ప్రారంభ దినాల్లో ఆయన స్వస్థతలో అద్భుత కార్యాలు చేసినప్పుడు లక్షల మంది ప్రజలు ఆయన వెంబడించారు. బొంబాయి పట్టణంలో ఆయన వచ్చినప్పుడు 5 లక్షల మంది హాజరయ్యారు ఒక కోటానికి. దక్షిణాఫ్రికా వెళ్ళినప్పుడు ఒక మీటింగ్కి 3 లక్షల మంది, 5 లక్షల మంది హాజరయ్యారు. ఆ రోజుల్లో అన్ని లక్షల మంది ఒక కోటానికి హాజరవడం అనేది అంతకుముందు చరిత్రలో ఎన్నడూ జరగదు. ఆ మీటింగ్లు ఏర్పాటు చేయడం కూడా బహు కష్టం. ఇప్పటి వల్లే ఎలక్ట్రిసిటీ అంత ఈజీగా దొరికేది కాదు, ఫోన్లు ఉండేవి కాదు కదండి, సెల్ ఫోన్ ఉండేవి కావు. అయినప్పటికీ ప్రజలు ఖండోప ఖండాలుగా మరియు అవసరమైతే కొంతమంది వారి ఆస్తులు అమ్ముకొని వాహనాలు సిద్ధం చేసుకుని కోటాలకు హాజరయ్యేవారు. ఆయన అద్భుతాన్ని చేశారు, స్వస్థత చేశారు. ప్రజలందరూ కూడా సంతోషంగా ఆయన స్వీకరించారు. రాజులైన ఆహ్వానించారు, చక్రవర్తులైన ఆహ్వానించారు, ప్రపంచంలో ఉన్న ధనికులందరూ కూడా ఆయన ఆహ్వానించారు, బహు పేదలు కూడా ఆయన ఆహ్వానించారు. కానీ ఎప్పుడైతే ఆయన వాకింగ్ చెప్పడం ప్రారంభించాడు, హల్లెలూయా, ప్రజలు ఆయన ఉద్దేశించడం ప్రారంభించారు. నేను స్వస్థత గురించి చెప్పమన్నాను కానీ మేకప్ గురించి నేను ఎవరు చెప్పమన్నాను. ఒక ఆయన బ్రహ్మాం గారికి సలహా ఇచ్చాడు, సహోదరుడు బ్రహ్మాం, నీకు దేవుడు మంచి వరాన్ని ఇచ్చాడు,
ఆ వరాన్ని వాడుకో. అంతేగాని స్త్రీల మేకప్ గురించి నీకు అవసరం లేదు, ఆ లిస్టిక్ గురించి నీకు అవసరం లేదు. వాటి గురించి నువ్వు మాట్లాడితే నీ పరిచయం నువ్వు నాశనం చేసుకుంటావన్నా. ప్రవక్త అన్నాడు, సత్యం చెప్పడం మన పరిచయం నాశనం అయితే నా పరిచయం నాశనమే అవ్వాలి. కానీ సత్యం చెప్తాను. ఈ రోజు నిజమైన వధువు అయితే, మన నిజమైన బిడ్డ కుమారులు అయితే, మన ప్రతి అడుగులో ప్రతి పనిలో మనం వాక్యంతో మనం సరిపోల్చుకోవాలి. వాక్యానికి వ్యతిరేకమైన ప్రతి దానిని మనం చూస్తే కానీ మనం ఏం చేస్తాం? ఏది మనుషులకు అంగీకారంగా ఉంటుంది, ఏ మాట చెప్తే మనుషుల యొక్క మనసులో గాయపడకుండా ఉంటాయి, ఎలా నడిస్తే తెలివిగా ప్రవర్తించవచ్చు. ఎందుకు? రాజ్యాలు స్థాపించుకోవడానికి ఎన్ని అక్రమాలైన చేస్తున్నారు. అలెగ్జాండర్ రాజ్యం ఏమైంది? అలెగ్జాండర్ రాజ్యం ఏమైంది? మన ముందున్న చక్రవర్తుల రాజ్యం ఏమైంది? నువ్వు స్థాపించే రాజ్యం కూడా అది నీతోనే కూలిపోతుంది. ఒకవేళ నీ కొడుకు తప్పు చెప్పినా, నీ మనవాడు తప్పు చెప్పినా, ఇంకో 2 తరాల తర్వాత కూలిపోతుంది. ఇంతవరకు ప్రపంచంలో ఏ రాజ్యము శాశ్వత కాలం నిలబడలేదు. ఒక దావీదు సింహాసనం మాత్రమే. ఎందుకంటే దేవుని చేత ఏర్పరచబడిన చరిత్రలో 2000 సంవత్సరాలుగా అది భూమి మీద లేకపోయినా మరలా అకస్మాత్తుగా రాజ్యం తిరిగి వచ్చింది. ఎందుకంటే దేవుడు స్థాపించిన రాజ్యం. మనుషులు స్థాపించిన రాజ్యాలు వాళ్ళతో పోయిపోయి. అలెగ్జాండర్ ప్రపంచాన్ని జయించాడు. ఎలా తెలిసిపోయాడు? ఆయన యొక్క స్నేహితులు ఆయన విషయం పెడితే తెలిసిపోయాడు. ఆమె ప్రపంచంలో చక్రవర్తుల్లో ఎక్కువ మంది వాళ్ళ స్నేహితుల చేతుల్లోనే తెలిసారు. అందుకే వాల్టైర్ అనేటువంటి ఒక వ్యక్తి అంటాడు, దేవా నా స్నేహితుల నుంచి నన్ను కాపాడు, నా శత్రువుల నుంచి నేను కాపాడు. ఆమె నా శత్రువుల నుంచి నేను కాపాడకుండా నువ్వు నాకు హెల్ప్ చేయకుండా, కానీ ఎవరు ఏ విషయంలో హెల్ప్ చేయాలంటే నా స్నేహితుల నుంచి నువ్వు కాపాడు. ఎందుకు దేవుని వాక్యాన్ని విడిచి మనుషులు వెంబడిస్తున్నారు? దేవుని వాక్యాన్ని విడిచిపెట్టి దేవుని వాక్యాన్ని సరైన తోడుకుని ఇవ్వకుండా మనుషులు మనం కూర్చుంటే దానివల్ల వచ్చే ప్రయోజనం ఏంటి? దేవుని ప్రవక్త అన్నాడు, సత్యం మాట్లాడితే అది పరిచర్య నాశనం అయితే నా పరిచర్య నాశనం అన్నాడు. చివరికి ఎంత స్థితికి వెళ్ళిందంటే ఆయన పరిచర్య. ఒకసారి ఆయన మీటింగ్లో ఆయన పేరేశారు. ప్రధాని గారు మీటింగ్కి వెళ్ళాడు. ఆయన మీటింగ్కి వెళ్తుంటే ఆయన అక్కడ ఆ సభలో ఎంపవుతూ ఉంటే ఆ అధ్యక్షుడు అంటున్నాడు, కొన్ని అనివార్య కారణాల వల్ల బ్రహ్మం గారు రాలేకపోయారు కాబట్టి ఆయన బదులుగా మరొక సేవకుడు బోధిస్తారు. ఆయన కోసమే కదా చక్రవర్తులు, ఆయన కోసమే కదా రాజులు, ఆయన కోసమే కదా పెద్ద పెద్ద నాయకులు గుమ్మం దగ్గర నిలబడ్డారు. ఎందుకు నిలబడ్డారంటే కేవలం స్వస్థతల వారికి. వాడు వాక్యం కోసం నిలబడిన వారు కాదు. దక్షిణ దినంలో ఆయన గురించి వాక్యాన్ని చాలా కొద్దిమందిగా చెప్పాడు. వెబ్సైట్ అనే ఒక వర్తమానం ఉంది. ఈ మధ్యకాలంలో నేను యూట్యూబ్లో ఒక ఆశను నేను పిలిచి చెప్తున్నాడు. ఆయన అమెరికా దేశం వెళ్ళినప్పుడు బ్రహ్మణ టెబార్నికల్కి వెళ్ళినప్పుడు ఆ బ్రహ్మణ టెబార్నికల్లో ఉన్న వృద్ధులు చెప్పారట, విద్యోత్సవం దేవాలయ వర్తమాన ప్రాప్త బోధించినప్పుడు 20 నుంచి 30 మంది లోపే ఉన్నారు. ఆమె అయితే ఆ వర్తమానాన్ని రోజు భూమి మీద కోట్లలో ఉంది. ఆయన బాంబేలో చెప్పినప్పుడు 5 లక్షల మంది విన్నారు ఆయన వర్తమానాన్ని. కానీ ప్రజలందరూ ఆయన కోసివేసిన ఆయన 100 మందికి వాక్యం చెప్పిన ఆ వాక్యాన్ని ఇప్పుడు కొన్ని కోట్ల మంది వింటున్నారు. ఎందుకంటే దేవుడి చిత్తాన్ని నెరవేర్చువాడు నిరంతరం నిలుచున్నాడు. అది కొద్ది రోజుల్లో నీకు కష్టంగా అనిపించవచ్చు, దేవుడు వాటి ప్రకారంగా నడవడం నీకు వచ్చి ఇబ్బందిగా అనిపించవచ్చు. కానీ నువ్వు దేవుడి చిత్తాన్ని నెరవేర్చినట్లయితే దేవుడు ఎంత శాశ్వతమైన వాడో నువ్వు కూడా అంత శాశ్వతమైన వాడు. ప్రవక్తకి ఒక చోట ప్రవచనం ఇవ్వబడింది. ఆ ప్రవచనంలో దేవుడు ఏం మాట్లాడుతున్నాడంటే, నువ్వు ఎన్నుకున్న మార్గం కఠినమైన మార్గం, కానీ అది నా మార్గం. ఈ మార్గాన్ని నువ్వు ఎన్నుకున్నావు కాబట్టి పరలోకంలో నీ కొరకు గొప్ప భాగం మీరు చూస్తావు. యాక్చువల్గా అక్కడ ఏం చెప్తుంది, పరలోకంలో నీ కొరకు ఎక్కువ భాగం మీరు చూస్తావు. ఆమె ప్రియమైన దేవుడు వెళ్ళాలి. ఆయనతో పాటు సంతాలికులు 11 పేరును వెంబడించారు. ఆమె
వాళ్ళు ఆ కాలంలో ఆయన కంటే ఎక్కువ పేరు సంపాదించుకోవడం ఉన్నారు. ఆయన వాళ్ళ పేరు ఎవరికి తెలియదు. ఆమె ఆయన కాలంలో డబ్బులు వెంబడించిన వాళ్ళు ఉన్నారు. ఆయన ప్రవక్త ఆయన పరిచర్యలో వారానికి $100 మాత్రమే ఇస్తున్నాడు. ఆయన గొప్ప అద్భుతాలు చేసిన, కొన్ని $1 మిలియన్ ఆయన చేయించిన దాన్ని తిరిగి దేవుని సేవకే వాడాడు. డబ్బు కోసం ఎక్కడైనా ఆశపడలేదు. ఎక్కడికి వెళ్ళాలన్నా నాకు ఇస్తేనే వస్తానన్నా. ఆయన కాలంలో డబ్బు మీద సేవ చేసిన కొంతమంది సేవకులు, ఒక మంచి సేవకులు ఆయన పేరు చెప్పరు. కానీ ఆయన కాలంలో ఆయన రావాలంటే కొంత డబ్బు కట్టాలి. $10,000, $20,000. ఒకవేళ ఎవరైనా సరే అయ్యారు మీరు అంత తీసుకోలేను అన్నాడు అనుకో, అయితే నీకు ఈఎంఐ ఫెసిలిటీస్ ఉంటుంది. ఆమె $25,000 తీసుకోలేకపోతే నెలకు $1,000 కట్టండి. $25 కంప్లీట్, $25,000 కంప్లీట్ అవగానే అప్పుడు ప్రసంగం చేస్తాను. ఆమె దానికంటే ఎదుగుతారా? అంత గొప్ప సేవకు చనిపోయేటప్పుడు ఆయన ఒక ప్రశ్న అడిగారు. అయ్యారు మీ జీవితంలో మీరు దేనికి ఎక్కువ ఇబ్బంది పడ్డారంటే, అన్ని డబ్బులు తీసుకుని ఆయన అన్నాడు, డబ్బుల కోసం బాధపడ్డాను. ఆమె ఎందుకంటే ఆయన డబ్బులు వెంబడించాడు, కానీ ఆ డబ్బు ఆయన సాధించాలి. ఈరోజు నీ గురేంటి? ఈరోజు మన గమ్యం ఏంటి? ఈరోజు మన గురి, మన గమ్యం అది వాక్యం నచ్చి ఉండాలి. లేనట్లయితే నువ్వు దేవుణ్ణి విడిచి సాధించేదంతా నీ కళ్ళ ముందే కూలిపోదు. ఈరోజు సమస్య ఏంటంటే ప్రజలు దేవుణ్ణి వదిలి ఏదో సాధించాలనుకుంటున్నారు. నేను ప్రేమగా చనిపోయాడు, పేదవాడిగా చనిపోయాడు. ఆయన పిల్లలు పేదరికంలో లేరు. నేను చెప్పిన సేవకుల కంటే, వాళ్ళ పిల్లల కంటే ఉన్నతమైన స్థానంలోనే వాళ్ళ మహిళల కంటే దేవుణ్ణి ఆశ్రయించిన వాడిని దేవుడిని అన్నట్టు కూడా విడిచిపెట్టేవాడు కాదు. ఈరోజు పెట్టారా మనం దేనితో మనం సిద్ధపరచుకుంటున్నాం? మనం సిద్ధపరచుకోవాలి. ప్రవక్త అంటున్నాడు, చాలా మంది అంటారు, అయ్యా దేవుడు ఈ సమస్యను ఆలోచించి తీసేస్తే, ఈ ఇబ్బందులు దేవుడిని ఆలోచించి తీసేస్తే, ఈ దురాత్మను ఆలోచించి తీసివేస్తే నేను దేవుడికి భయంకరంగా వాడబడతాను. ప్రవక్త అన్నాడు, నువ్వు జయించని వాడిగా నిలబడాలంటే నువ్వు ఏదో ఒక సమస్యను జయించకపోతే నువ్వు జయించిన వాడు బావు. ఆమె నువ్వు జయించాలి అంటే నువ్వు సమస్య ఎదుర్కోవాలి. దేవుడే నిన్ను ఒక చిన్న సమస్య ఒక క్యూబ్లో పెట్టి అవతల తీసి జయించిన వాడు ఆడో. మోషే జయించాడు. ఆయన ఎదుట ఐగుప్తు భోగంలోకే ఉన్నాయి. ఆయన ఎదుట ఐగుప్తు యొక్క ఫరో సింహాసనం ఆయన ఎదుగుతుంది. దాన్ని స్వాధీనం చేసుకోగలడు. ఆయన కాబోయే చక్రవర్తి. ప్రజలందరూ చేత దేవుడే పిలువబడతాడు. మొదటి పక్కన చూస్తే మట్టి తీసుకునేవాడు. మొదటి పక్కన చూస్తే ఆ ఇంటికి పని చేసేవాడు. మోషే రెండు అవకాశాలు ఇవ్వబడినప్పుడు మోషే ఏం కోరుకున్నాడంటే ఆత్మకాల పాప భోగములు అనుభవించడానికి కూడా దేవుడి ప్రజలతో శ్రమలు పిలుస్తాం నాకు మేలు అన్నాడు. ఆయన జయించాడు. దాన్ని ఆయన జయించాడు కాబట్టి జయించిన వారి పేరు ఆయన పేరు రాయబడింది. ఈరోజు నీకు కూడా అవకాశాలు ఇవ్వబడతాయి. నువ్వు కూడా కష్టపడాలి, నువ్వు కూడా పని చేయాలి, నువ్వు కూడా ప్రార్థన చేయాలి. దేవుడు అనేసరికి ప్రభా నీ సత్యమైతే చేపిస్తాయి అంటాం. ఆమె అందరండి ప్రధాన భోజన కార్యక్రమం రేపు ఆదివారం ప్రధాన భోజన కార్యక్రమం ప్రతి ఆదివారం ప్రభా నీ సత్యమైతే పనులని అమలు చేసే లేకపోతే నా పని అని మిగతా పనులు కూడా అట్లా సత్యమైతే చేస్తారంటారా? అదే సుఖాలు కావాలనుకోండి, ప్రభు నీ సత్యమైతే ఆడిలో వదిలేనప్పుడు వెళ్తాను, లేకపోతే నేను ఏమైనా అనుకుంటున్నాను. ఆటో జనం ఉన్నా సరే ఆటో పైకి వెళ్ళిపోతారు. మీ పని కాదు. మీరు దానికోసం ఎంత ప్రయాస అయినా పడతారు. ఒకవేళ ఆరోగ్యం బాగోకపోతే ఎన్ని హాస్పిటల్ అయినా తిరుగుతారు. చీర నచ్చకపోతే డిజైనర్ ఎన్ని షాప్ నేను వాటిని చూసాను. ప్రభు నీకు సిద్ధమైతే పాపం నాలుగు స్పాట్ నీకు సిద్ధమైతే తీసుకెళ్ళకపోతే అంటే దేవుడి కార్యం మాత్రం ఆయన చేసేయాలి. దాని ద్వారా నువ్వు ప్రార్థన చేయు.
దాని కొరకు నువ్వు ఆలోచన చేయు, నువ్వు దాని కొరకు దేవుని సన్నిధిలో కనిపెట్టుకో, నువ్వు దాని కొరకు ఏ ప్రయాసపడవు, దేవుడే చేసేయాలి. అవునండి. యేసు ప్రభు వారు మరుసటి రోజు సిలువ వేయబడ్డారు. ఆ రాత్రి ఆయన తెలిసిన పాటలో ఆయన ముమ్మారు ప్రార్థన చేశారు. ఆయన చెమట రక్తం వలె కాలునంతగా ఆయన ప్రార్థన చేశాడు. ఆయన ప్రార్థన చేస్తాడు. పేతురుకి హెచ్చరిక చేశాడు. పేతురు, శోధన రాబోతుంది, ఆత్మ సిద్ధమైన శరీరం సిద్ధం కాదు, నువ్వు శోధనలో పడిపోకుండా ఉండాలని నువ్వు ప్రార్థన చేయమన్నప్పుడు పేతురు ప్రార్థన చేయలేకపోయాడు. కానీ యేసు ప్రభు ప్రార్థన చేశాడు కాబట్టి మరుసటి రోజు సిలువ వేయబడే సమయంలో ఆయన ఒక్క సమయంలో కూడా వెనకడు వేయలేదు, వెనకంచి వేయలేదు. కానీ పేతురు నిద్రపోయి పక్కన సిద్ధమైతే గెలిపించలే. నీ సిద్ధమైతే గెలిపించు. ఒక అతనంట పక్కగా బాప్టిజం తీసుకున్నాడంట, సినిమా మానేయాలనుకున్నాడంట, మానేశాడంట. అయినా వాడి లోపల ఆశ ఉంది. వాడి హీరో, అభిమాన హీరో సినిమా చాలా సంవత్సరాల తర్వాత రిలీజ్ అయింది. ఇప్పుడు వెళ్ళాలా వద్దా? వాడు అనుకున్నాడు, గొప్ప నేను అక్కడ వెళ్ళగానే నా స్కూటర్ పెట్టడానికి దాని పార్కింగ్ ప్లేస్ దొరికితే అది తీసుకుని నేను సినిమా చూస్తాను. అయితే అది వెళ్ళగానే పార్కింగ్ ప్లేస్ దొరికింది. ఆమె స్కూటర్ పెట్టి అయితే ఎప్పుడు దొరికిందంటే వీడికి మార్నింగ్ షోకి వెళ్తే లాస్ట్ షోకి దొరికింది. ఆయన అప్పుడు తిరుగుతానే ఉన్నాడు. అంటే వాడికి కావాలి చూస్తే మాత్రం వాడు ఎన్నిసార్లు అయినా తిరుగుతాడు. మీ పని అవసరమైతే ఎన్నిసార్లు అయినా మీరు తిరుగుతారు. అదే ఒక విషయం కోసం ఒక అరగంట ప్రార్థన చేయాలనుకోండి, ఎవరు చేస్తారు? అరగంట 30 నిమిషాలు, 30 నిమిషాలు అంటే నిమిషానికి 60 సెకండ్లు, 18 సెకండ్లు ఎవరు చేస్తారు? ప్రార్థన చేయడం సాధన. అది 3 గంటల సినిమా కదలకుండా చూస్తారు. ప్రజాపాలన రావాలంటే ప్రతిరోజు అన్ని సీరియల్స్ తప్పకుండా చూస్తారు. 6:30 గంటల సీరియల్ చూస్తారు, 7:30 గంటల సీరియల్ చూస్తారు, 8 గంటల సీరియల్ చూస్తారు, రాత్రి 12:30 గంటల సీరియల్ కూడా చూస్తారు. మళ్ళీ నెక్స్ట్ తెల్లారి అది రెండోసారి చూడటానికి కూడా సమయం దొరుకుతుంది. వాటిని దొరకడానికి సమయం దొరకదు. ఎందుకంటే మీ బాధ్యత కాదు. ఆమె మాస్టర్ ఆటో రాలేదు, అది పెళ్లి బయలుదేరారు, వస్త్రాలు జగన్ గారి ఫోన్ చేసేయా, వస్త్రాలు పెళ్లి కావాలంటారా? వస్త్రాలు ఆటో చూస్తారు, ఆటో కారు చూస్తారు, కారు రావాలి. అసలు ఎంత ఖర్చు అయినా పెట్టి కారు బుక్ చేసుకుని వెళ్ళిపోతుంది. మీ బాధ్యత. కానీ పెళ్లికి మాత్రం కారణంతో సిద్ధపరుచుకుంటుంది. వాక్యంతో నిన్ను సిద్ధపరచుకోవాలి. వాక్యానికి వ్యతిరేకమైన కాకి నీలో ఉందా అది పోయిన వాళ్ళకి దేవుని సన్నిధిలో ప్రార్థనతో కనిపెట్టాలి, వాక్యంతో కనిపెట్టాలి, వాక్యంతో నిన్ను సరిచేసుకోవాలి. ఆత్మ ఫలాలన్నీ నీలో వచ్చే వాళ్ళకి నేను పోరాటం చేసుకోవాలి. నేను ఆత్మవిశ్వాసం పట్టిస్తాను. అది మనకు అక్కర్లేదు. ఎందుకంటే లోకమే శాస్త్రం అనుకుంటున్నాం. లోకం ఎంతకాలం శాస్త్రం? ఏది శాస్త్రమైంది, ఏది అశాస్త్రమైంది మనుషులు గ్రహించట్లా. రోజు పెద్ద పెద్ద దైవ సేవలు గ్రహించట్లేదు. ఇంకా విశ్వాసం ఏం గ్రహిస్తారు? ఎందుకంటే ఏది సత్యము, ఏది కొరకు మనం నిలబడాలి అనేది మనం గ్రహించకపోతే ఈ విషయాల గురించి ప్రవక్త చాలా గట్టిగా చెప్పారు. అనేక విషయాలు ఖచ్చితంగా మాట్లాడారు. అవన్నీ మనం చదవడానికి నాకు సమయం లేకపోయినప్పటికీ కూడా ఆయన ప్రవక్త అంటున్నాడు, ఒక వ్యక్తిగా నీ గురించి ఏమిటి ఈరోజు నీ జీవితం రావాలి. ఒక వ్యక్తిగా మా సంఘం బాగోలేదండి, మా సంఘంలో పాస్టర్ బాగోలేదండి అని అప్పటికి ఎదుగుతున్నారు. ఒక సంఘం నుంచి ఒక సంఘం. నేను చాలా సంఘాలు తిరుగుతూ ఉంటాను. తిరిగినప్పుడు ఇక్కడ కనపడ్డ సంఘ పెద్ద ఆ సంఘానికి తెలిసాక అక్కడ సంఘ పెద్ద పరిస్థితి మా పాస్టర్. మా సంఘంలో బాబాయ్ ఈనాడు నేనేం మాట్లాడు, నాకు తెలిసి ఇంకోసారి కూడా కనపడతాడు, ఇది ఇంకోసారి కూడా కనపడతా ఉంటుంది. నో ప్రాబ్లం, నాకేం సంబంధం లేదు. నేను వాటి గురించి పట్టించుకోను. కానీ ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే నీ సంగతి ఏంటి? మీ పాస్టర్ గారు నెంబర్ 1 పాస్టరే.
ఆమె మీ పాస్టర్ గారిని పిలిచినోడు ఇండియాలో కాదు, ఆసియాలో కాదు, అమెరికాలో లేడు అక్కడ. వెరీ గుడ్. నేను వాక్యంతో నీరు పోలిస్తే నీ పరిస్థితి ఏంటి? చెప్తా మాత్రం కొండ వాళ్ళు కొట్టారు కదా, అందుకే ఏమి సార్. ఆమె అందుకని మన దేశంలో రామానుజం శాస్త్రి అని ఒక గణిత పండితుడు ఉన్నాడు. మీరు ఒక ఐడియా ఉందా? రామానుజం గారు ఆయన చనిపోయాడండి. అప్పటి వరకు ఒక విషయాన్ని సున్నాని సున్నాతో భాగిస్తే సున్నా వస్తుంది అనుకునేవాడు. సున్నాని సున్నా డివైడెడ్ బై సున్నా ఎంత? మామూలుగా 8 డివైడెడ్ బై సున్నా ఎంత? 0. 8 డివైడెడ్ బై 0 is 0 అని చెప్పి ఒక లెక్క మాస్టర్ ఏమన్నాడంటే 0 డివైడెడ్ బై 0 is equal to 0 అన్నాడు. అప్పుడు రామానుజం గారు అన్నారు 0 డివైడెడ్ బై 0 కాదు, 0 డివైడెడ్ బై 0 is infinity అన్నాడు. అనంతం. అంటే 0 అనుకోండి, 0 మంది మీకు ఎంతమందికైనా వచ్చింది. నేను 3 రూపాయలు ఇచ్చాను అనుకో, ఇవ్వాల నేను ప్రసాద్ గారికి ఇంకా ఎంత ఇచ్చాను, ఒక కోటి ఇచ్చేసాను అనుకోవడం. ఇప్పుడు అట్లా అనుకోవడం అన్నప్పుడు ఇక్కడున్న అందరికీ వచ్చిన నేను కోట్లేదు, ఎందుకంటే ఇవ్వట్లేదు కదా. అర్థమైన పాయింట్. ఎవరికి ఇక ఎన్నైనా చెప్పవచ్చు. ఇక ఇక్కడ చేతగా ఇక చేయనప్పుడు ఏదైనా చెప్పవచ్చు, మొత్తం చెప్పవచ్చు. నేను అంటూ అలా చేస్తాం, ఇలా చేస్తాం, మా సంఘం అక్కడ ఉంది, మా సంఘంలో ఎట్లుంటారు, మా సంఘంలో మగవాళ్ళు ఎట్లుంటారు, ఆడవాళ్ళు ఎట్లుంటారు, మా భక్తులు ఎవరు కూడా లేదు, మా సంఘంలో ఇస్తే కన్నీటి పాటలు అసలు ఏం లేదు కాబట్టి నేనే చూపుకోవచ్చు. ఓకే, మీ పాస్టర్ అద్భుతమైన పాస్టర్, మీ సంఘం టాప్ సంఘం. మరి నీ సంగతి ఏంటి? ఒక వ్యక్తిగా నిన్ను కూర్చోబెట్టి నీ యొక్క దైనందిన జీవితంలో నువ్వు ఏ విధంగా విఫలమవుతున్నావు, నువ్వు దేవుడితో ఏ విధంగా సరిపోగలవు అది పాయింట్. ఓకే, ఈ పాస్టర్ గారు మంచి సంఘం. వెరీ గుడ్. దేవుడు నీకు దీవించుగాక. నీకు మంచి సంఘం దొరికింది, నీకు మంచి పాస్టర్ గారు దొరికాడు. ఓకే, ఇప్పుడు ఇక్కడ ఉన్న సంఘంలో నుంచి అక్కడికి వెళ్ళిన తర్వాత నీ బతుకు మారింది ఏంటి? ఆమె నీ క్రియలైన మారినయా? నీ ఆధ్యాత్మిక జీవితంలో మెరుగేదైనా వచ్చిందా? ఒక శరీర క్రియలను నేను విడిచిపెట్టావా? ఆత్మ ఫలాలు నీకు వస్తున్నాయా? వాక్యంలో సరిదూగుతున్నావా? వాక్యానుసారమైన అభివృద్ధి నీలో ఉందా? ఒకవేళ లేకపోతే ఒక దైవ సేవకుడు చెప్పాడు, యేసు ప్రభు దగ్గర ఇస్తున్నాను. యేసు ప్రభు ఇచ్చిన కాపురం ఎవరైనా ఉన్నారా ప్రపంచంలో? లేదు. యేసు ప్రభు కంటే మంచి బోధకుడు ఎవరైనా ఉన్నారా? లేదు. యేసు ప్రభు సంఘం కంటే గొప్ప సంఘం ఏదైనా ఉందా? లేదు. అయినా ఆ 12 మంది సంఘంలో ఉండి కూడా ఒక నరకానికి పోయాడు. అంటే ప్రతిసారి పాస్టర్ గారి మీద పాస్టర్ గారు అంటే వాక్యాన్ని చెప్తారు. అందులో దైవసేవకుడు అన్నాడు, యేసు ప్రభు పేతురు అన్నాడంట, నేను చేప బట్టి జాలనే చేస్తానన్నాడంట. అంటే పేతురు పని పెట్టి చేప వాడతాను, బాగు చేయడం కాదు. అలాగే కాపురం పని ఏంటి? వాక్యాన్ని మీరు చెప్తాడు, ప్రవక్త సత్యాన్ని మీరు పెట్టాడు. ఇప్పుడు నువ్వు చేయాల్సిన పని ఏంటంటే ఆ సత్యాన్ని నువ్వు ధరించుకోవడానికి నిన్ను సిద్ధపరచుకోవాలి. ఈ వర్తమానమే ఆ పెళ్లి వస్త్రమైనది. అయితే ఈ వస్త్రం నీకు ఇవ్వబడింది, ఉచితంగా ఇవ్వబడింది. ఆ వర్తమానంలో ఆ అమ్మాయి పాప కష్టపడి పనిచేసుకుని ఆ వస్త్రాలు ఉంటున్నాను. కానీ నిజంగా మన వర్తమానంలో దేవుడే ఆ త్రైధనాన్ని చెల్లించేశాడు. నీ రక్షణ గారాన్ని చెల్లించాడు. నీ పెళ్లి వస్త్రాన్ని దేవుడు తన ప్రభుత్వ ద్వారా పంపించేశాడు. ఇప్పుడు నేను సిద్ధపరచుకునే బాధ్యత నీది. ఒకవేళ సిద్ధపడకపోతే ఎందుకంటే స్టార్టింగ్ లో మాట చెప్పాడు, వెరీ ప్రారంభం పరిచయం ఏమంటే సంఘం శ్రమలు ఉండేవాడు, సంఘం ఎంత పడుతున్నాడు. దాని తర్వాత ఆయన అన్నాడు,
సంఘం శ్రమలు కూడా పడుతుంది, వధువు ఎత్తబడుతుంది. ఐదుగురు బుద్ధి కలిగి ఎత్తబడ్డారు. ఐదుగురు బుద్ధి కలిగి ఎక్కడికి వెళ్ళారు? శ్రమలో కూడా వెళ్ళారు. అయితే శ్రమలో కూడా ఎంతమంది నిలబడతారు? కష్టమే. మామూలుగా కూడా రావడానికి, ప్రార్థన రావడానికి కష్టం అంటే రేపు ప్రార్థన కావాలంటే కొండా దెబ్బలు తీసుకుంటా ఎవడన్నా పోలీస్ ఆఫీసర్ చూసి కాల్ చేస్తాడన్న టైంలో ఇంకా తెలిసి ఎంతమంది వస్తారంటారు? ఇప్పుడు మీకు బైకులు ఉంది, మీకు కార్లు ఉంది, మీకు ఆటోలు ఉంది, మీకు బస్సులు ఉంది, మీకు ప్రశాంతంగా గురికెళ్తాం కాబట్టి మీరు రాగానే మొదలు మీకు అందరూ ఆహ్వానిస్తూ ఉంటే రావడం కష్టమైనప్పుడు రేపు ఆటంకాలు ఏదైనా ఎంతమంది వస్తారనేది ఊహించడం కష్టం. అయితే వాక్యం చెప్తుంది శ్రమలో కూడా కొంతమంది వస్తారు, కానీ సంఖ్యాకంతో మనం చెప్పాలి. కానీ ఎత్తబడే మార్గంలో ఉంటారు. ఎత్తబడే మార్గంలో ఉండాలంటే ఒకే ఒక మార్గం ఏంటంటే నిన్ను నీవు వాక్యం చూసుకోవచ్చు. వాక్యాన్ని గమనించిన వాడు తాత్కాలికమైన అపజయాన్ని చూసినట్టు కనపడుతుంది. మోసేని చూస్తే మోస అన్ని పోగొట్టుకున్నాడు. పొలం వయసుడు గొర్రెలు కాసుకుంటారు. దాని తర్వాత కూడా ప్రజలకు విడిపించాడు, కానీ ఆ ప్రజలు కూడా ఆయన పిలుస్తానే ఉన్నారు. ఆయన పరలోక రాజ్యానికి వెళ్ళిన తర్వాత తెలుస్తుంది మోసే కొరకు దేవుడైన గొప్ప బహుమానం ఇచ్చాడు. బ్రదర్ గారు సమాజమైన వదిలేయచ్చు, లోకమైన అంగీకరించకపోవచ్చు. ఎందుకు అంగీకరించట్లేదంటే యోసేపు ఎందుకు ద్వేషించారు? అవును, ఎందుకు ద్వేషించారంటే యోసేపు వాడు చేసే అదొక వాడు మేకపిల్లలు సినిమాకి వెళ్ళిపోయాడు. యోసేపు కూడా సినిమాకి వెళ్ళిపోతే ఆడపడి చెప్పేవాడు ఎవరు? ఇప్పుడు ఒక సినిమాకి వెళ్ళలేదు కాబట్టి ఆడకు భయం. ఆ 10 మందికి వీడు ఎప్పుడన్నా చెప్పేస్తారు. అందుకే పేరు అన్నాడు, మీరు వాళ్ళతో పాటు మీ లోక బుద్ధిలో పరిగెత్తట్లేదు కాబట్టి వాళ్ళు నిన్ను ద్వేషిస్తున్నారు. ఈరోజు లోకం వధువులు ఎందుకు ద్వేషిస్తుంది, సంఘాన్ని ఎందుకు ద్వేషిస్తుందంటే వారు సంఘం లోకం వల్లే జీవించట్లేదు. ఈరోజు మనసారిలో వధువులు ఎందుకు ద్వేషిస్తున్నాయంటే వాళ్ళు వాళ్ళ వల్ల జీవించట్లేదు, వాళ్ళు ప్రత్యేకంగా జీవిస్తున్నారు. ఇష్టపడుతున్నావా? ఈరోజు ప్రవక్తలు వధువుకి దేవుడు ఎక్కువ సమయాన్ని ఇచ్చారు. నోవహు కాలంలో 120 సంవత్సరాలు మాత్రమే నోవహు బోధించాడు. ఆ కాలంలో వారికి ఇవ్వబడిన సమయం 120 సంవత్సరాలు. మోసే కాలంలో 40 సంవత్సరాలే. కానీ ఇప్పుడు 2000 సంవత్సరాలుగా దేవుడు సమయం ఇచ్చాడు. ఎందుకంటే ఏ ఒక్కరూ నశించుకోవడం దేవుడికి ఇష్టం లేదు. మోసే కాలంలో 40 ఏళ్ళే. యెహోషువ కాలంలో క్షమించండి, నోవహు కాలంలో 120 సంవత్సరాలే. కానీ 2000 సంవత్సరాలుగా ఈ వాగ్దానాన్ని దేవుడికి ఏం చేస్తున్నాడంటే ఈ ఒక్కరు నశించుకోవడం నాకు ఇష్టం లేదు. అంటే ఎవరు ఎత్తపడతారు? ఎవరు ఎత్తపడతారంటే ఎవరైతే ఈ వాక్యాన్ని తీసుకుని తమ జీవితానికి అన్వయించుకుంటారో వాళ్ళు మాత్రమే ఎత్తపడతారు. కాబట్టి సహోదరి సహోదరులారా, వర్తమానంలో ఉన్నటువంటి కొటేషన్స్ పంపించుకోవడం కాదు. ఈరోజు విశ్వాసం పాస్టర్ కంటే ఎక్కువ యాక్టివ్గా ఉంది. దేంట్లో కొటేషన్స్ ఎత్తడం, కొటేషన్స్ ఎత్తడంలో చూపినంత శ్రద్ధ పాటించడంలో కూడా చూపిస్తే అది కొటేషన్ మనం చూసిన అవసరం లేదు. ఆమె శ్రద్ధ అంతా కోర్స్ ఎత్తడమే. ఆ కోర్స్ కూడా చదివి తెలిసింది కాదు, టైప్ చేస్తే వచ్చింది. ఒక మాస్టర్ గారు చెప్పాను, జామీన్ ఇమానియల్ గారి గారు చెప్పాను. అప్పుడు పుస్తకం వచ్చేదాన్ని టేపులు వచ్చి టైం టేపు రికార్డు పెట్టుకుని వెనక్కి ముందు తిప్పుకుంటారు, అవన్నీ రాసుకుంటారు. మళ్ళీ రాస్తే కాగితాలు పెట్టి పుస్తకాలు ఎన్ని పెడితే కానీ ఆయనకు ఒక 4-5 కోర్సులు వచ్చాయి కదంట ప్రసంగం చేయడానికి. ఆమె ఆయన ఎప్పుడైనా కోర్సు తీసుకెళ్ళి అక్కడ ప్రసంగం చేస్తే చాలా మంది వచ్చారు టైలర్లు, మీకు ఎలా తెలిసినది కోర్స్ అంటే అప్పుడు ఆయన చెప్పేవాడు అంటే బాబు టేపులు చేతినటువంటి పుస్తకానికి చేతిలో ఉంటాడు. ఇప్పుడు 50,000 కోర్సు విశ్వాసం అక్కడ పట్టుకోవడానికి కూడా ఆ కాసే నోట్లో పెట్టి బుక్లించి. ఒకరోజు నేను టెలిఫోన్ ఎస్టీడీ బుక్లో ఫోన్ చేయడానికి ఎస్టీడీ బుక్లో ఫోన్ చేయడానికి వెళ్ళినప్పుడు మీకు తెలుసు కదా, లైన్స్ అంత తొందరగా కలిసి
ఆ ఎస్టీడీ లైన్స్. సరే, నాతో పాటు ఇంకొక ఇద్దరు ఉన్నారు, వాళ్ళు కూడా వెయిటింగ్. నా లైన్ కలవక నేను కూర్చున్నాను, ఇంకొక ఆయన పడుతున్నాడు, ఆయన లైన్ కలవడం. అప్పుడు అక్కడ వస్తుంది కదా, మనం టైప్ చేసేటప్పుడు మనం డైల్ చేసేటప్పుడు ఆ నెంబరు ఎంతసేపు మాట్లాడారు, ఎంత బిల్లు వస్తుంది. ఎవరో డైల్ చేయకపోతే దాని మీద డేట్ వస్తుంది, డేట్ టైం వచ్చేది. ఒక్కరు కూడా ఇంకొకరు అడుగుతున్నారు, అదే అబ్బాయి ఇప్పుడు ఫిబ్రవరి 28 డైరెక్ట్గా మార్చి ఒకటి పెట్టాలంటే పక్కపడి ఎంసీఏ సెకండ్ ఇయర్ చదువుతున్నాను. ఇలా మాత్రం అంటే ఏంటంటే ఎంసీఏ సెకండ్ ఇయర్ చదివి కూడా ఏం చేసే పని కంప్యూటర్ ప్రోగ్రామ్ రాస్తాడు, కానీ వాడికి తెలియట్లా. అంటే ఇప్పుడు కావచ్చు విశ్వాసం కూడా కోర్సు చదివి అసలు అది ఎందుకు చెప్పాడు, ఏ మెసేజ్ చెప్పాడు, ఏమైనా ఈ కంప్యూటర్ ప్రోగ్రామ్ మెసేజ్ మొత్తం ఎవరు చదవట్లా. ఆమె మెసేజెస్ కావాల్సిన కనెక్షన్ తీసుకోవడం, కోర్టు కొట్టుకోవడం, ఆ కోర్టు ద్వారా తీసుకోవడం, పొడిచిపారైతే వెళ్ళిపోవడం. ఒకటి కోర్సుతో దేవుడు ఇస్తున్నందుకు, దేవుడు ఇస్తుంది ఎందుకంటే మీ జీవితం, నీ వ్యక్తిగతమైన జీవితం ఏంటి, నీ జీవితం మారిన ఎస్ఏ జీవితాలు చూడండి. ప్రవక్త అంటున్నాడు, ఒక విషయం గుర్తుపెట్టుకోండి, ఎస్ఏలో మాత్రమే అంగీకరించబడింది, మిగిలిన వారందరూ కూడా ధృవీకరించబడ్డారు. ఈరోజు అంగీకరించుకోవడానికి ఏం చేయాలి? ఆమె ఏది ఇచ్చిన అలంకరణ తప్ప మరి ఏ అలంకరణను కోరుకోలేదు. ఈరోజు వర్తమానం తప్ప దానికి ఏది అర్పించినా పోయినసారి నేను చెప్పాను, మీరు డెనామినేషన్ బాల్ పెట్టాల. మీకు చదివే ఊరుకుంటే ఈ చెలపల్లి బతికి ప్రాణించాలంటే లోతైన వర్తమానము, ఈ వర్తమానము ప్రవక్త అన్నీ చెప్పాడు, కానీ చదివే కానీ మీకు లేదు. ఎవరైనా అవడే లొకేషన్ అమ్మాయి అయిగా ఎక్కడి నుంచి తీసుకుంటే మీకు శ్రేష్టమైనది ఏదైనా ఉన్నాయి కదా వర్తమానం. అందుకే పోయేసరికి నాకు మరి దేవుడు పావులు ఉంటాడు, ఈ పావులో చేసు నీ పని ఉంచి నీకు ఆశీర్వదించబడతావు. ఈరోజు వర్తమానంలో ఉన్నావు, సంఘంలో ఉన్నావు, ఇప్పుడు నీ దృష్టి అంతా దేని మీద ఉండాలంటే నీ ఆధ్యాత్మిక జీవితాన్ని అనుకరించుకునే విషయంలో ఉండాలి. నీ ఆధ్యాత్మిక జీవితం ఎలా ఉంది, నీ ఆధ్యాత్మిక జీవితం ఎలా ఉంది, అది వాక్యానుగుణంగా ఉన్నదా? చాలా మంది ఏదైనా సంస్కృతి సిద్ధపడతారు, కరోనా వచ్చేసరికి అందరూ ఏర్పడడానికి సిద్ధపడిపోయి, కానీ దేవుడు తెలుసు రోగం వచ్చినప్పుడు రాడాలి. ఎందుకని రోగం వచ్చినప్పుడు చచ్చిపోతే అందరూ ఏర్పడతారు, సిరి మీద త్వరగా పెడతారు. ఆమె మామూలుగా ఉన్నాడు అనుకోండి, వాళ్ళ లొకేషన్ లేదు, అదే రోగం మీద ఎక్కడున్నాను నాకు అన్నాను, మళ్ళీ చెప్పారు, మళ్ళీ మాకు తెలుసు. అలాగే బాగా వచ్చేసింది అనుకోండి, ఓపు వచ్చింది, శక్తి వచ్చేసింది అనుకోండి, ఏమంటే బాధలో చాలా ప్రారంభంలో చాలా బాధలో ఉన్నప్పుడు బాగా ప్రార్థన చూసుకోవాలి. ప్రార్థన అయిపోయింది, బాధ నుంచి పోయి తర్వాత లోకంలో కొన్ని కార్యాలు చెడిపోయి రోజు నేను కూల్ షాప్కి వెళ్ళాను, సోడాలు ఏం కాకుండా సిగరెట్ కాకుండా ఆ పొగల మొహం మీద ఉండేది. ఇది ఏమైంది ఇప్పుడు ఏ బాధలో దేవుడికి చేసినప్పుడు కరోనా రాలేదండి. నిజంగా కరోనా వేస్తే అప్పుడు జనాలు ఇల్లు గుడైనాడు, ఎక్కడైతే పుట్టేసినాడు అంతే. ఎన్ని నెలల్లో చేసే ప్రార్థన చెప్పండి. ఆయన కవిత్వాలు మాత్రం జాలు వాళ్ళకే అన్నమాట.
ఆయన పాటలు రాస్తారు కదా, పాటలు ఎంతైనా ఒక ఆయన రాశాడు, ఏ సమయం ఉందని శ్రమైన రోగమైన చేస్తాడని ఆయన్ని ఒక మీటింగ్ పెడితే ఆ మీటింగ్ చేస్తే ఎంత పెట్టండి మన సురేశ్వరుడు ఇంటి దగ్గర ఆయన పెట్టారు మీటింగ్. ఇక్కడ అక్కడ నుంచి ఇక్కడ కాల్ రాలేదని ఆయన అంటే అయిపోయింది. కానీ పాట మాత్రం ఏంటి, రోగ నీ కోసం సరైన చేస్తాడైనా అక్కడ వేరే నేను చెప్పాను కదా, మీకు కూర్చుని అనుకోవడం అంటే మీకు ₹1,00,00,000 1,00,00,000 లేదు మీకు. ఏమే చెప్పండి, ఎంత కావాలి చెప్పండి, ఇచ్చేస్తాను. మీ సమస్యలను ఈరోజు ఎంత కావాలి మొట్టమొదటి ఎంతైనా చేసేటప్పుడు ఒక పని చేసి చాలా కష్టం. ఆమె 5 రోజులు 2 చేపలు తీసుకున్నట్టు చాలా కష్టం. పాయింట్ అర్థమైంది. చెప్పడం వదిలేసి జీవితం కావాలి. ఎస్తేరు ఎందుకు అభివృద్ధి చెందింది, ఎందుకు అంగీకరించబడిందంటే ఎస్తేరు వాక్యానికి లోబడింది. చెప్పినప్పుడు ట్రాన్స్లేటర్ అన్నాడు, అయ్యారు మన దేశంలో ఎస్తేరు చాలా బాగుంటారంటే మన నగలలో పెట్టుకుంటే ఆమె వస్త్రాలు ఎలా ఉన్నాయి, ఆమె డిజైన్లు ఎలా ఉన్నాయి, ఆమె కింద వస్త్రాలకి గంటలు ఎలా కట్టుకుంది, ఇవన్నీ చెప్తారండి. కానీ మీరు ఒక్క ముక్కలో చేసేస్తారు ఆమె. ఎందుకంటే రోజు ఆమె అందం చూడటం ఇదే చూస్తుంది. దేవుడు నేను చూడబోయేది నీ యొక్క గుణ లక్షణాన్ని. అదే ప్రవక్త అన్నాడు, సైన్యం యొక్క సౌందర్యము ఆ ప్రజల యొక్క గుణ లక్షణం. మన క్యారెక్టర్ కావాలి, ఫైన్ పిక్చర్ గా కావాల్సింది, గొప్ప పిక్చర్ గా కావాల్సింది. చెప్పలేం పరలోకం ఉంటే చేతలేం నరకంలో ఉండేది కావాల్సింది, యథార్థం కావాలి. అందుకు యేసుక్రీస్తు గురించి మార్కు గారు ఏమని రాస్తారంటే, లోకా గారు ఏమని రాస్తారంటే, యేసు చెప్పుటకు చేయుటకు మొదలుపెట్టిన కార్యాలు నేను రాస్తాను. ఆయన ఏం చెప్పాడు అది చేశాడు, ఏం చేశాడు అది చెప్పాడు. ఆయన చేయింది చెప్పలేదు, ఆయన చెప్పింది చేయకుండా అది కావాలి. ఈరోజు దేవుడికి కావాల్సింది జీవిత సిద్ధపాటు. ఈరోజు ప్రభాత భోజనంలో నేను పాల్గొనబోయే ముందు మీ జీవితాన్ని సకరాశలు చేసుకున్నాను. ఇది సిద్ధపాటు సమయం. లోకం రకరకాల ఆకర్షణ చేస్తుంది, ఇంకా చాలా జరుగుతుంది. ఇవన్నీ దేని జరుగుతాయి అంటే వీటన్నిటి గడపడం మధ్య దేవుడు రహస్యంగా హఠాత్తుగా సైలెంట్గా తన వదులు వెళ్ళిపోతున్నాడు. ఆమె ఎంతమంది సంగతి కూడా ఎవరికి తెలియదు. అదే కొంత గొప్ప కార్యాలు జరగదు, లేకపోతే దేవుడు గొప్ప పబ్లిసిటీ అని ఇవ్వడం. ఇదిగో ఇంకా 3 రోజుల్లో నా వదులు తీసుకెళ్ళిపోతున్నాను, 2 రోజుల్లో నా వదులు తీసుకెళ్ళిపోతున్నాను ఆయన వదిలిపోవడం. ఆయన సైలెంట్ గా అకస్మాత్తుగా మీరు అని ప్రవక్తన్నాడు, కాలము రాకముందే సిద్ధపడు. నీ పని నువ్వు ఎల్లప్పుడూ సిద్ధపడు. ఎత్తపడడానికి సిద్ధపాటు ఎప్పుడు కలిగితే అప్పుడు ఎప్పుడు ఎత్తపాటు జరిగినా నువ్వు ఎత్తపడతావు. ఇందులో దానికి అవకాశం లేదు. కాబట్టి ఈరోజు ఈ వాక్యమానం మనం ఆనందిస్తాం. ప్రతి వాక్యం నీ జీవితం నెరవేర్చాలి. ఆ పరిపూర్ణమైన స్వరూపం, ఆ పరిపూర్ణమైన స్వరూపం అంటే దాని ఇక పృథ్వీ మీద, గోడల మీద, బయట చొక్కాల మీద, కాళ్ళ మీద, బైకుల మీద కానీ అవన్నీ నీ జీవితాల్లో నీ అంతరంగ జీవితం మీద అవి నీ అంతరంగంలో లేకపోతే దానివల్ల ప్రయోజనం ఏమీ లేదు. అది లోకానికి మనకు నేరే తాగదు. కాబట్టి పిల్లలు జరిగిపెట్టాలా, బయట దాని కోసం ఆలోచన చేసేవాళ్ళుగా ఏదైతే పెట్టుకున్నారో దాంట్లో మనం సిద్ధపరుస్తుంది. ఎందుకంటే ఆ గొర్రెపిల్ల వివాహం సమయం ఎప్పుడు వస్తుందంటే ఆయన భార్య తన సిద్ధపరుస్తుంది. నువ్వు ఎప్పుడైతే సిద్ధపడతావో నీవు అప్పుడు ఆ గొప్ప వివాహోత్సవ సమయం జరుగుతుంది. అందుకే దేవుడు నీకు అక్కడ పక్కన పెడుతున్నాడు. ఎందుకు ఇంకా ఆలస్యం అవుతుంది, ఎందుకంటే రాక ఆలస్యం అవుతుంది, ఎంతవరకు ఎందుకు ఆలస్యం అవుతుంది
ఏ ఒక్కరు నశించుకోవడం ఆయనకి ఇష్టం లేదు. నువ్వు విడవడం ఆయనకి ఇష్టం లేదు. ఆయన ఉద్దేశం ఏంటంటే నువ్వు ఎంత పడితే ఈ వర్తమానాన్ని చదవడం, ఈ వర్తమానాన్ని చదివి ఆ వర్తమానాన్ని మీతో మాట్లాడండి. ఆ మాట్లాడిన